తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. నా ప్రియమైనటువంటి శ్రోతలకు వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథంలోని ఒక మాట చదువుకొని చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత సందేశంలోనికి వెళ్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు తరుణం ఇచ్చారు. దీనుడను అత్యల్పుడనైన నన్ను మీరు నిలబెట్టారయ్యా. వందనాలు తండ్రి. ఏ పాటి వాడనయ్యా, ఎంతటి వాడను తండ్రి. ప్రభువా, నీ మాటలు నాకు, మాకు, మా శ్రోతలకు మీరు బోధించండి అయ్యా. మా ప్రభువా, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని ప్రభువా, వివేకమును మాకు, మా శ్రోతలకు ప్రసాదించుమని, నీ మాటలు చెప్పడానికి నన్ను నీ సాధనంగా వాడుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఆపేక్షించుట అంటే అర్థం ఏంటంటే కోరుకోవడము. ఆపేక్షించుట అంటే ఎవరికి ఇష్టలము? ఆయనకిష్టులమై ఉండవలని, అంటే ప్రభువునకు ఇష్టమై ఉండాలి, దేవునికి ఇష్టమై ఉండాలి, మనుషులకు కాదు, మానవులకు కాదు. ఎప్పుడు ఈ దేహమందునను దేహం విడిచినను, దేహమునందు ఉన్నంతకాలం ఆయనకు ఇష్టమై ఉండాలి. అంతేకాకుండా దేహమును విడిచిన తర్వాత కూడా ఆయనకు ఇష్టముగా ఉండాలి. సాధారణంగా ఆయనకు దేహమందున్నప్పుడు ఇష్టముగా జీవించినట్లయితే ఆ దేహాంతమునందు కూడా ఆయనకు ఇష్టముగానే ఉంటాము. పౌలు అంటాడు, ఈ దేహమునందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకంటే ఆయనకు ఇష్టలు అయి ఉండుట దేవునికి చాలా ఇష్టము. మన ప్రభు కోరుకుంటాడు మనము ఆయనకు ఇష్టమైన జీవితం జీవించాలి, ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలి, ఇష్టమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి, ఇష్టమైన మానవత్వం కలిగి ఉండాలి, ఇష్టమైనటువంటి మాటలు కలిగి ఉండాలి. ఆయన సంతోషిస్తాడు. ఇష్టమైనటువంటి, ఎంత మంచి మాట. దేహమందునను ఓ సవాలుతో కూడినటువంటి మాట. అంతేకాక ఓ స్ట్రాంగ్ డిజైర్, బలమైనటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి మాట. దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. మనం కోరుకుంటున్నామని కొరింథీ సంఘముతో ఈ మాట అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. చూద్దామా? ఇష్టలుగా లేని జీవితాలు, ఇష్టలుగా ఉన్నటువంటి జీవితాలు, ఇష్టలుగా లేని జీవితాలు ఏమైపోయినాయి, ఇష్టముగా ఉన్నటువంటి జీవితాలు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాయి. నా ప్రియమైనటువంటి వారలారా, ఇష్టలుగా లేని జీవితాలు, ఇష్టలుగా ఉన్న జీవితాలు, ఆ జీవితాలు ఎలా ఆశీర్వదించబడ్డాయి లేదా ఎలా శపించబడ్డాయి చూద్దాం. మొదటి వ్యక్తి కయీను. మొట్టమొదటి మొట్టమొదట హంతకుడు ఎవరంటే కయీను. ఎవరిని హత్య చేశాడు? తన సొంత తమ్ముడిని హత్య చేశాడండి. హత్య చేశాడు. ఎందుకని? తమ్ముడు తెచ్చిన అర్పణను అంగీకరించాడు దేవుడు. ఇతను తెచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఒంటరిగా దొరికాడు పొలంలో, తమ్ముడిని హత్య చేశాడు. దేవుడు అంటాడు ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో, నీ తమ్ముడైనటువంటి హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీను అడగగా, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా. చూశారా? దేవునితో సమాధానం ఈ విధంగా, కయీను, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీను అడుగగా, నేనెరుగను, అయ్యా తమ్ముని చంపానయ్యా, తప్పుపోయింది, క్షమించయ్యా అని చెప్పేసి అడిగుంటే బాగుండేది. అది అడగకపోవడమే కాకుండా నేను ఎరుగను అంటాడు. ఇంకా ఏమంటాడు? నా తమ్మునికి నేను కావలి వాడనా. ఇది ఇంకా అనవసరమైనటువంటి లేదా ఇంకా అతిశయము, గర్వంతో కూడినటువంటి, వ్యతిరేకత కలిగినటువంటి మాట ఇది. తరువాత వెంటనే దేవుడు అంటాడు, నీవు చేసిన పని ఏమిటి?
అరే, నువ్వు చేసిన పని నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ తమ్ముని యొక్క రక్తము చిందించేట్టుగా నువ్వు హత్య చేసావయ్యా. రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. ఆ పొలంలో చంపావే, నీ తమ్ముని యొక్క రక్తం కార్చావే, ఆ రక్తం యొక్క స్వరము లేక ఆ రక్తం యొక్క మొర నా దగ్గరికి వచ్చింది. ఆ రక్తం యొక్క మొర నేను విన్నానయ్యా. ఎంత మాత్రము అబద్ధం ఆడడానికి వీలు లేదు. ఏమైంది తర్వాత? కయ్యని యొక్క జీవితం ఏమైంది చూడండి. 4వ అధ్యాయము 11-12 వచనాల్లో, ఆదికాండము 4వ అధ్యాయం 11-12 వచనాల్లో, నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది నీకు సారమును ఇవ్వదు. అంతేకాకుండా నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై తిరుగుదువు. భూమి సారం ఇవ్వదు, పంట ఇవ్వదు. అంతేకాకుండా దేశ దిమ్మరివై తిరుగుతూ ఉంటావు. దేశం తర్వాత దేశం, దేశం తర్వాత తిరుగుతూ ఉంటావు నువ్వు దేశ దిమ్మరివై. దట్ వాజ్ ద పనిష్మెంట్ గివెన్ టు కెయిన్. అది చూసారా? ఇది ఇష్టమైన జీవితమా? కాదు, అయిష్టమైన జీవితం. తన సొంత తమ్ముని హత్య చేసినటువంటి హంతకుడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. కయ్యను, నీ తమ్ముడైనటువంటి హెబెలు ఎక్కడా? ప్రభువా, తప్పు చేశానయ్యా, నా తమ్ముడైనటువంటి హెబెలు నేను చంపినాను ప్రభువా అని దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని, దేవుడు మాట్లాడి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించంటే దేవుడు క్షమించి ఉండేవాడు. అవకాశం పోయింది, అవకాశము పోయింది. నా ప్రియమైనటువంటి వారులారా, ఏమయ్యాడు? దేశ దిమ్మరిగా తిరగడమే కాకుండా నేలను సేద్యం చేస్తావు. అయితే నీవు సేద్యం చేస్తే భూమి పంట ఇవ్వదు, భూమి పంట ఇవ్వదు. చూసారా? తర్వాత రెండవ ఉదాహరణ చూసారా? నా ప్రియమైనటువంటి వారులారా, నెబుకద్నెజరు దగ్గరికి వెళ్దాం. పాత నిబంధనలో నెబుకద్నెజరు దేవుని దృష్టిలో లేదా ఆనాటి రాజుల దృష్టిలో కానీ ఆనాటి దేశముల దృష్టిలో నెబుకద్నెజరు రాజు చాలా చాలా గొప్పవాడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, బలం కలిగిన వాడు, విస్తారమైనటువంటి సంపదలతో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన చేసినటువంటి తప్పేంటి? దేని వలన దేవునికి అయిష్టుడైపోయాడు? అసలు నెబుకద్నెజరు గురించి దేవుడు చెప్పేటప్పుడు నా దాసుడైన నెబుకద్నెజరు అంటాడు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం, నా దాసుడైనటువంటి నెబుకద్నెజరు. అంతేకాకుండా ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో నా సేవకుడైనటువంటి నెబుకద్నెజరు. చూసారా? అన్యుడైనటువంటి రాజును అంటాడు నా సేవకుడు, నా దాసుడు అని చెప్పేసి అంటాడు. అంటే దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు, అంత గొప్పతనం ఇచ్చాడు, అంత ప్రశంసించాడు దేవుడే. అయితే ఈ అగ్నిగుండం నుంచి రక్షించుటకు సమర్థుడు మా దేవుడు. రాజా, నువ్వు నిలబెట్టినటువంటి నీ దేవతకు కానీ ప్రతిమకు కానీ మేము మొక్కమని షడ్రకు మెషకు అబేద్నెగోలు అన్నప్పుడు రాజు అంటాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? బాబోయ్, రాంగ్ స్టెప్ వేసాడండి, తప్పటడుగు వేశాడండి. అటువంటి దేవుని ఏమంటాడంటే సవాలు చేస్తాడా? నా చేతిలో నుంచి తప్పించగలిగినటువంటి దేవుడు ఎవడు? ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు అని అంటాడు. ఇంకా రెండవ తప్పు ఏం చేశాడు చూడండి. మరియు నీ చేతుల నుంచి రక్షించగల సమర్థుడు మా దేవుడని యెహోవా యొక్క భక్తులు అన్నప్పుడు ఎవరు మీ దేవుడు? ఎందుకు అంటున్నారు? నిజమైన దేవుడేనా? గొప్ప దేవుడేనా? అంత గొప్ప దేవుడా అని అడిగి ఉంటే చాలా బాగుండేది. అడగలేదు. నా చేతిలో నుంచి తప్పించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి సవాలు చేస్తాడా? ఇంకా ఏమంటాడంటే, ఒకానొక దినాన ఆ రాజభవనం మీద పైన సంచరిస్తూ తన యొక్క ఏమంటాడంటే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో, ఈ బహులోను అను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. నేను కట్టించాను. ఈ స్వభావము దేవునికి ఇష్టమైనదా? అతనికి ఇష్టమైతే కావచ్చు, కానీ దేవునికి ఇష్టమైనదా ఈ స్వభావము? నేను కట్టించాను. ఏమైందండి? ఆ మాట తన నోట ఉండగానే దేవుడు అంటాడు, నెబుకద్నెజరు, నీ రాజ్యము నీ నుండి తొలగిపోయినది అని అంటాడు. మరొక సామ్రాజ్యము మరొక రాజుకు అప్పగించబడుతుంది. ప్రియమైనటువంటి వారలారా, ప్రజలు
జంతువును తరిమినట్టుగా, మృగాన్ని తరిమినట్టు తరిమితే అడవిలోకి పారిపోయి ఒక జంతువు వల్లే నివసించడము అక్కడ వ్రాయబడి ఉంది. చూసారా? గర్వము, తమ్ముని మీద అసూయ జీవితము, అయిష్టమైన జీవితము. ఇక్కడ నెబుకద్నెజరు యొక్క జీవితము గర్వము, అతిశయముతో కూడినటువంటి జీవితము. చూసారా? గర్వము, అతిశయంతో కూడినటువంటి జీవితము. సరే, మూడు జీవితాలను ఇంకొక జీవితం చూద్దాం. అననీయ సప్పీరాలు సంఘములో ఎక్కడ కూడా ఈ పేరు పెట్టుకొనరు. ఆ విధంగా పేరు ఉండడం నేను చూడలేదండి. అనేక సంఘాలను దర్శిస్తూ అనేక సంఘాలలో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అడుగుతాను, ఏమని, మీ సంఘములో అననీయ అనే పేరు ఎవరికైనా ఉందా? పురుషులలో లేదండి సార్. లేదండి అయ్య గారు. సప్పీర్ అనే పేరు ఎవరికైనా ఉందా? లేదండి. యూదా, ఇస్కరియోతు యూదా అనే పేరు ఎవరికైనా ఉందా? ఎవరికి లేదండి అంటారు. ఎందుచేతంటే వాళ్ళు దేవునికి అయిష్టమైనటువంటి మనుషులని బ్రాండ్ వేయబడింది. దేవునికి అయిష్టమైన మనుషులని ముద్ర వేయబడినటువంటి వారు వీళ్ళు. ఏం జరిగిందంటే ఆ మొదటి శతాబ్ద కాలంలో ప్రభువును అంగీకరించినటువంటి విశ్వాసులు లేక దేవుని బిడ్డలు వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆస్తులను అన్నిటినీ అమ్మివేసి ఆ పైకం తీసుకొచ్చి అపోస్తులకు ఇచ్చేవారు. వారేం చేసేవారంటే ప్రభువును అంగీకరించినటువంటి అనేకులైనటువంటి మరి బిడ్డలకు వాటిని వారికి తగిన రీతిలో పంచిపెట్టేవారట. అలా చేస్తున్నారు. అయితే వీరు కూడా ప్రభువును అంగీకరించారు. ప్రభువును అంగీకరించి ఏం చేశారంటే అమ్మి వాళ్ళకున్నటువంటి భూమి అమ్మేశారు. కొంత పైకము తమ దగ్గర పెట్టుకొని కొంత పైకమే తీసుకొని వెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తుల దగ్గర ఉంచారండి. ఉంచితే మరి అప్పుడు ఆ విషయము అపోస్తులైనటువంటి పేతురుకు తెలుసు. పేతురు ఎరిగి ఉన్నాడు. దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి వ్యక్తి. పేతురు ఏమంటాడంటే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా తెలియజేస్తాడు. అననీయ, అరే భూమిని అమ్మావు, కొంత దాచిపెట్టుకున్నావు. ఆ విధంగా మోసం చేయడానికి సైతాను ఎందుకు ప్రేరేపించింది? సైతాను ప్రేరేపించడానికి నీకు అవకాశం ఎందుకు ఇచ్చావు అంటాడు పేతురు. అప్పుడు చూడండి, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు పేతురు ద్వారా. అయ్యా నాకు ఇట్లా అవసరమైంది, నా పనులు ఉన్నాయి, నాకు అవసరమైంది కాబట్టి కొంత పైకం పక్కన పెట్టుకున్నాను అయ్యా, ఇదిగో తీసుకొచ్చి ఇస్తున్నానంటే ఓకే అని ఉండేవాడో, లేకపోతే ఇంకా ఏం సలహా ఇచ్చి ఉండేవాడో పేతురు. కానీ ఇతను చేసిన పని ఏంటంటే ఏమన్నాడంటే ప్రేరేపించిన అన్నప్పుడు అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, పిమ్మట అమ్మినప్పుడు నీదే కదా, అరే పొలం ఉన్నప్పుడు నీదే, డబ్బు ఉన్నప్పుడు నీదే, మరి అమ్మినప్పుడు నీదే, మరి నీ వద్ద ఉంది కదా, మరి నాకు అవసరమైంది ఇంత ఉంచుకున్నాను, ఇంత తీసుకొచ్చి ఇస్తున్నానని చెప్పేసి చెప్పవచ్చు కదా అని అవకాశం ఇస్తే చెప్పలేదండి. అయినా అవకాశం ఆ మాట చెప్పలేదు. అప్పుడు అంటాడు, నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివి. నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివి. మనుషులతో అబద్ధమాడవచ్చు కానీ దేవునితో అబద్ధమాడలేము. ఎందుకంటే మన హృదయపు లోతుల్లో ఎరిగినవాడు దేవుడు. ఆయనకు దాపరికమంటూ ఏమీ లేదు. నా ప్రియమైనటువంటి వారలారా, చూసారా? ఆ మాట అన్న తర్వాత జరిగింది ఏంటో తెలుసా? అననీయ అక్కడనే కింద పడి చావడం జరిగింది. తర్వాత ఆయన భార్య వస్తుంది. సప్పీరా ఆమె పేరు. మిసెస్ అననీయ పేరు ఏంటంటే సప్పీరా. ఆమె వచ్చింది. తన భర్త చనిపోయాడు, అక్కడ ఉన్నటువంటి యవనస్తులు తీసుకొని పోయి పాతి పెట్టారు. ఆ తర్వాత ఆమె వస్తుంది, భర్తను తీసుకుపోయి పాతి పెట్టి ఉంటారు. పేతురు అంటాడు, మీరు ఇంతకేనా అమ్మింది? మీ భర్త చెప్పాడమ్మా, మీ ఆయన అననీయ చెప్పాడు ఇంతకు అమ్మినట్లు, నిజమేనా? అంతకేనా? వారిద్దరు కూడబలుకున్నారు ఒకరినొకరు. ఏమంటే ఒకరి ఎరుకనే ఒకరు అమ్మారు, ఒకరికి ఆ విషయం ఇద్దరికి తెలుసు, మాట్లాడుకున్నారు. ఒకవేళ అడిగితే ఇంతకే అడిగి అమ్మామని చెప్పు అని చెప్పేసి ఇద్దరు కూడబలుకున్నారు. అంతకే అయ్యో, నీ భర్తను తీసుకుపోయి పాతి పెట్టినటువంటి వాళ్ళ పాదాలు ఇక్కడే ఉన్నాయమ్మా. ఆ మాట విన్న తర్వాత అక్కడే పడి ఆమె చనిపోతుంది. ప్రియమైనటువంటి వాళ్ళ చూసారా? కయీను దేవునికి అయిష్టమైన జీవితము, నెబుకద్నెజరు దేవునికి అయిష్టమైన జీవితము, అననీయ సప్పీరాలు విశ్వాసులే,
అయినప్పటికీ కూడాను దేవుని నమ్మినటువంటి వారే, కానీ దేవునికి అయిష్టమైనటువంటి జీవితం జీవించారు, పతనమైపోయారు. మరి ఇష్టమైనటువంటి జీవితాలు చూద్దాం. ఇష్టమైనటువంటి జీవితాలు. నెంబర్ 1 హనోకు. దేవునికి ఇష్టమైన వ్యక్తి, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి, దేవునితో నడిచిన వ్యక్తి. ఎవరైనా ఉంటారా? రోజు దేవుడు వచ్చి హనోకుతో మాట్లాడేవాడంట. సండే స్కూల్ టీచరు వాళ్ళ పిల్లలకు, సండే స్కూల్ పిల్లలకు పాఠం చెప్తూ రోజు దేవుడు వచ్చి ఈ విధంగా చెప్పేవాడంట. ఆయన రోజు దేవుడు వచ్చి హనోకుతో మాట్లాడిన తర్వాత పోదాం రా ఈవినింగ్ వాకింగ్ అని చెప్పేసి రోజు ఇద్దరు ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేవారట. చాలా దూరం వెళ్తారట. ఆ తర్వాత హనోకు ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి దేవుడు వెళ్ళిపోయేవాడంట. ఒకానొక దినాన చాలాసేపు నడిచారంట, చాలా దూరం నడిచారంట. దేవుడు అన్నాడట, హనోకు మీ ఇంటికి చాలా దూరం నడిచి వచ్చామయ్యా, మీ ఇల్లు చాలా దూరము, మా ఇల్లు చాలా దగ్గర, ఇంక పోదామరా అని చెప్పేసి తీసుకుని పోయాడట. సండే స్కూల్ వాళ్ళకి చెప్పినా వినడానికి, చెప్పుకోవడానికి చాలా ముచ్చటగా ఉంది ఈ మాట. నా ప్రియమైన వారలారా, హనోకు చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 22, 23, 24 వచనాల్లో ఏం రాయబడింది అంటే, హనోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఎంత మంచివాడు కాకపోతే దేవునితో నడుస్తాడు, దేవుడు హనోకుతో నడుస్తాడు. ఎంత మంచివాడు, ఎంత ఇష్టమైన వాడు కాకపోతే దేవుడు అతన్ని తీసుకొని వెళ్తాడు. యు సీ ద గ్రేట్నెస్. ఇష్టమైన వాడు. ఇంకొక వ్యక్తి, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి చూసారా, ఆదికాండం 7వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఎట్లా హనోకు ఉన్నాడు, అదేవిధంగా 7వ అధ్యాయంలో నోవహు ఉన్నాడండి. నోవహు అంటే అర్థం ఏంటంటే నెమ్మది. నోవహు అంటే నెమ్మది కలిగిన వాడు. పేరులో ఎంత భావం ఉందో జీవితంలో కూడా అదే భావంతో జీవించినటువంటి మహానుభావుడు ఈ నోవహు. దేవుడు అంటాడు, నోవహుతో అంటాడు, ఎంత గొప్ప మాట అంటాడంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. నీవే ఈ తరము వారిలో నీతిమంతుడవై ఉండుట చూచితిని. చూసారా ఎంత మంచి మాట. దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ తరము వారందరిలో ఎంతమంది అయితే భూమి మీద ఉన్నారో వారందరిలో, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవై ఉన్నావు. ఎంత మంచి స్టేట్మెంట్, ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు నోవహు ఎడల. 6వ అధ్యాయము 9వ వచనములో ఎందుకని దేవుడు ఇంత నీతిమంతుడు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడంటే, దీనికి ముందు 6వ అధ్యాయం 9వ వచనములో నోవహు దేవుని యొక్క కృప పొందినవాడు, అంతేకాకుండా నిందారహితుడు, దేవునితో నడిచినటువంటి వాడు. ఈ 3 మాటలు నోవహు ఎడల దేవుడిచ్చినటువంటి సాక్ష్యము. చూసారా, దేవుని కృప పొందినవాడు, నిందారహితుడు, దేవునితో నడిచినటువంటి వాడు. నా ప్రియమైనటువంటి వారలారా, అందువలన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు తెలుసా, నోవహు ఈ ప్రపంచాన్ని అంతా కూడాను వరద నీటితో నింపివేయబోతున్నానయ్యా, తద్వారా భూమి మీద ఉన్నటువంటి సర్వ జీవులను నాశనం చేయబోతున్నాను. నోవహు, ఓడను ఒక దాన్ని నిర్మించు, సకల ప్రాణులలో జాతికి ఒక్కొక్క దాన్ని ఆడ మగను ఒక పెద్ద ఓడ నిర్మించి అందులో సమకూర్చుకున్న తర్వాత ఆ విధంగా ఓడలోకి వెళ్ళిన తర్వాత మరి దేవుడు జలప్రలయాన్ని రప్పించినప్పుడు సర్వ సృష్టిలోని జీవరాశులు అన్నీ చనిపోతాయి. అయిన తర్వాత అక్కడ రాయబడిన మాట అంటే, యెహోవా నోవహును జ్ఞాపకము చేసుకొనెను. నోవహును, ఆయన కుటుంబాన్ని, ఆయన బిడ్డలను, ఆ ఓడలో ఉన్నటువంటి
ఆయన ప్రతి ఒక్కరిని, ప్రతి జీవిని ఆయన జ్ఞాపకము చేసుకొనినని వ్రాయబడింది. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నీతిమంతుణ్ణి, జ్ఞాపకం చేసుకుంటాడు నిందారహితుణ్ణి, జ్ఞాపకం చేసుకుంటాడు కృపగలిగినటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియమైన వారలారా, హనోకు ఆయనకు ఇష్టమైన వాడుగా ఉన్నాడు. ఆయనతో వెళ్ళాడు, దేవుడు ఆయన్ను తీసుకొని వెళ్ళాడు. నోవహును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, రక్షించాడు. తర్వాత అబ్రహాము ఎంత ఇష్టమైనటువంటి వాడు, ఎంత ఇష్టమైన వాడు. దేవుడు చెప్పినటువంటి మాటను ఆలకించి అంగీకరించి ఆ మాట ప్రకారము బయలుదేరి వెళ్ళినటువంటి వాడు. తన దేశాన్ని, తన తండ్రి ఇంటిని, బంధువులింటిని, తన ఆస్తిని అంతటినీ వదిలిపెట్టేసి దేవుడు చెప్పినట్టుగా ప్రయాణమై వెళ్ళాడు. ఇంకా ఏది చెప్తే అది చేశాడు. బలి ఇచ్చాడండి. యాకోబు పత్రికలు ఉంది, బలి ఇచ్చెను అని వ్రాయబడింది. ఎప్పుడు, ఎలా అంటే ఆయన అడిగినప్పుడే అబ్రహాము తన మనసులో బలి ఇచ్చేశాడు, దేవునికి బలి ఇచ్చేశాడండి. అంత విశ్వాసం కలిగిన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి. అందువలన అబ్రహామును గురించి దేవుడు రాయించిన మాట ఏంటంటే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతం నుండి దాని కొనల నుండి నీ చేయి పట్టుకొని పిలుచుకొనిన వాడా, నేను పిలుచుకున్నానయ్యా నిన్ను, దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. ఎంత ఇష్టమో ఈ మాట రాయబడింది. అబ్రహామా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి దాని కొనల నుండి నేను చేయి పట్టుకొని పిలుచుకుని వాడా. చూశారా నా ప్రియమైన వారా, నేను ఉపేక్షించానయ్యా, ఏర్పరచుకున్నానయ్యా, తోడుగా ఉన్నానయ్యా, నీకు దేవుడిగా ఉన్నానయ్యా, నిన్ను బలపరుస్తానయ్యా, నీకు సహాయంగా ఉంటాను అబ్రహాం. ఎన్ని వాగ్దానాలు చేశాడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8 నుంచి 10 వచనములలో ఈ 3 వచనాల్లో ఎన్ని మాటలు రాయబడి. ఎందుకని? అబ్రహాము దేవునికి ఇష్టుడు కనుక. ఇంకొక ఉదాహరణ నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. బెల్షాజరు అనే రాజున్నాడు. ఈయన ఎవరంటే నెబుకద్నెజరు కుమారుడు. గొప్ప విందు చేస్తాడు అధిపతులకు, ఇంకా తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి గొప్పవారి అందరికీ విందు చేస్తాడు. అయితే ఆ విందులో తిని త్రాగి సంతోషిస్తున్నారు. అక్కడ వారు విందు ఆరగించుతున్నప్పుడు వారి ఎదురుగా ఉన్నటువంటి గోడ మీద ఒక హస్తము వచ్చి వ్రాస్తూ ఉంటుందండి. వ్రాస్తుంది. ఆ వ్రాత చూసిన తర్వాత అందరూ కూడాను కంగు తింటారు, అందరూ భయపడతారు. రాజు గడగడగడగా వణుకుతాడు, చెమటలు పట్టేసే గుండె జారిపోయిందండి. అప్పుడు దాని భావం చెప్పమని అడిగితే ఎవరు చెప్పలేకపోయారు. పండితులు, వేదాంతులు, తెలివైనటువంటి వారు, చదువుకున్నటువంటి వారందరూ కూడాను ఎవరు ఏమీ చెప్పలేకపోతారు. అప్పుడు రాణివారు వచ్చి, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడయ్యా, దానియేలు, అతన్ని పిలిపించు, అతన్ని చెప్తాడు. అప్పుడు రాజు పిలిపించి, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము నీ యందున్నదని విన్నాను, ఈ యొక్క వ్రాత యొక్క భావం చెప్పమని అంటాడు. అప్పుడు దానియేలు దాని యొక్క భావము చెప్తాడు. నా ప్రియమైనటువంటి వారలారా, చూసారా ఏమనంటే, దేవుడు నిన్ను తూకం వేసాడయ్యా తన తక్కెట్లో, నువ్వు తక్కువగా కనపడ్డావు, తూకం వేసాడు, తక్కువగా కనపడ్డావు, నీ రాజ్యం నీ నుండి వేరే వారికి ఇవ్వబడింది. నువ్వు తక్కువగా కనపడ్డావు, నీ రాజ్యం నీ నుండి తీసివేయబడింది అని చెప్పేసి దానియేలు చెప్తాడు. చూశారా నా ప్రియమైన వారలారా, హనోకు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి, నోవహు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి, అబ్రహాము చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. నా ప్రియమైనటువంటి వారలారా, చూశారా ఎంత ఇష్టమైనటువంటి వ్యక్తి అంటే, దానియేలు ప్రార్థన చేస్తుంటాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం, దానియేలు
నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ ఆయను. గబ్రియేలు దూత వచ్చి దానియేలుతో అంటాడు, నువ్వు చాలా బహుప్రియుడవు దేవునికి, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించావో అప్పుడే దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ ప్రారంభమైంది. వెళ్ళు, నా భక్తుడైన దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ జవాబు చెప్పు, వెళ్ళి ఈ మాట చెప్పు అని చెప్పేసి. చూసారా, దేవుని జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. చూసారా, ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన పూర్తి కాక మునిపే ఇంకా ప్రారంభించినప్పుడే దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ బయలుదేరి వచ్చిందట. చూసారా ప్రియమైన వారలారా, దేహం అందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టముగా ఉండవాలి. కయీను అయిష్టమైన జీవితం జీవించాడు, నెబుకద్నెజరు అయిష్టమైన జీవితం జీవించాడు, అననీయ సప్పిరాలు అయిష్టమైన జీవితం జీవించారు. మరి ఇష్టమైన జీవితం జీవించినటువంటి మన పితరులు హనోకు, నోవహు, అబ్రహాము దేవునికి ఇష్టమైన జీవితం జీవించారు. వారు ఆశీర్వదించబడ్డారు, వారి వలన అనేకులు ఆశీర్వదించబడ్డారు, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించారు. దానియేలు అయితే పరాయి దేశంలో ఉన్నప్పుడు ఆయనను బట్టి ఎంత ఆశీర్వాదమో చెప్పలేము. దేవుడే ముచ్చటపడ్డాడు, దేవుడే సంతోషించాడు, దేవుడే పంపిస్తాడు, వెళ్ళి నా భక్తుడైనటువంటి దానియేలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళి మాట్లాడు నీ అని చెప్పేసి దేవుడు పంపిస్తాడు గబ్రియేలును. చూసారా, కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా మనము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఆయన మా పితరుడు పౌలు గారు అన్నటువంటి మాటను ధ్యానించడానికి కృపనిచ్చినందుకు వందనాలయ్యా. ఈ దేహమందునను దేహం విడిచినను నీకు ఇష్టమైనటువంటి వారంగా మేము జీవించాలి ప్రభువా. మా పితరులను మా ఎదురుగా చూపించారయ్యా. ఇష్టముగా ఉన్నవారిని, ఇష్టం లేని వారిని చూపించావు. ఇష్టమైన వారిని ఎలా ఆశీర్వదించావో మాకు బోధించావు తండ్రి. అట్టి వ్యక్తులుగా మేము మా శ్రోతలు ఉండటకు సహాయం చేయనైనా. జ్ఞానం అనుగ్రహించు ప్రభా, ధైర్యం అనుగ్రహించయ్యా, విశ్వాసం అనుగ్రహించమని విన్నటువంటి మా శ్రోతలను కృపగల మీ పాదముల చెంత మీకే సమర్పించుకుంటూ యేసు గొప్ప నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మనకు మన యొక్క శ్రోతలకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.